పూర్తి వివరాలు తెలుసుకోవాలా? చివరి వరకు అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తమ్నైల్ చూసే ఉండారు కదండి, ఆ విషయం మీదే మాట్లాడాలనుకుంటున్నాను. దీర్ఘకాలిక రోగులకు 10,000 రూపాయలు ఇస్తారు. ఓకే, ఎవరికి 15,000 రూపాయలు ఇస్తారు? ఏ ఏ డిసీజెస్కి, జబ్బులకి ఎంత ఇస్తారు? డాక్యుమెంట్లు ఏం కావాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇది మీతో ముచ్చటించబోయే ముందు ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండప్పా. లైక్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మందికి పంపిస్తుందంట మన వీడియోస్ని. ఓకే, హైప్ కూడా చేయండి ప్లీజ్. హైప్ చేస్తే పాయింట్స్ వస్తాయంట. షేర్ చేయండి మన వీడియోస్ని. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఒకసారి అడిగారు, మీకు లైక్ చేస్తే మాకేమొస్తుంది అని. అట్లా కాదండి, అది మ్యాండేటరీ అంట. కాబట్టి ప్లీజ్ అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరైతే వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఎవరికి 10,000 ఇస్తున్నారు? అందరికీ నమస్తే అండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. మంచి నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నిర్ణయం అమలు కావాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ, ప్రతి దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దివ్యాంగులకి మంచి జరిగితే చాలా హ్యాపీ కదండి. ఇప్పుడు ప్రతి నెల, ఎప్పుడో కాదండి, ప్రతి నెల 10,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇచ్చేయలేదండోయ్. మళ్ళీ నా వీడియోస్ అన్నీ అవేర్నెస్ వీడియోలే. మీరు గుర్తుపెట్టుకోండి. మేడం మీరు చెప్పేశారు ఇచ్చేయలేదు కాదు. అక్కడ ఏదైతే అధికారికంగా పేపర్లో ప్రకటన వస్తుందో ఆ రోజు మాత్రమే నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ముందు రోజు ఏదేదో ఊదర కొడతారా, అట్ట ఫేక్ న్యూస్లు చెప్పాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. పదే పదే చెప్తున్నా, రియాలిటీ ఉంటేనే. అందుకనే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను మళ్ళీ పిచ్చి పిచ్చిగా కాకుండా చక్కగా రాసుకొని చెప్తా ఉన్నాను అనమాట. అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఎలాంటి వ్యాధులు ఉంటే అర్హులు అవుతారు? అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి? అదే కదండి ఇందాక చెప్పాను. ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తాను అనమాట. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా 965 పేరుతో సహాయం అందించేందుకు సిద్ధమవుతుంది. ఎందుకు ఇప్పుడే అంటే, జూన్ 12కి 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది మన ప్రభుత్వం ఏర్పడి, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి. కాబట్టి ఈ పథకంగా ముఖ్యంగా ఏ ఏ వ్యాధులు గ్రస్తులకు 10,000 ఇస్తారు అది తెలుసుకున్నాం. కిడ్నీ సంబంధిత వ్యాధుల వాళ్ళకి 10,000 ఇచ్చేదన్నమాట. వీళ్ళకి మాత్రం 10,000 ఇస్తారు. క్యాన్సర్ పేషెంట్లకు, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, తలసేమియా, సికిల్ సెల్, గుండె సంబంధిత జబ్బులు, వీళ్ళందరికి కూడా ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఆల్రెడీ ఫేక్ న్యూస్ కాదండి, సిద్ధమైపోయింది. ఇది కన్ఫామ్ గా జరుగుతుంది. ఓకే, ఇంకా ముఖ్యంగా ఎక్కడ అప్లై చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ద్వారా దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దరఖాస్తుల కోసం ఏ ఏ పత్రాలు, డాక్యుమెంట్లు అవసరమో ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు కంపల్సరిగా, రేషన్ కార్డు, మెడికల్ రిపోర్ట్స్. మన వికలాంగులకైతే సదరం సర్టిఫికెట్ ఉండిద్దండి. వీళ్ళకి క్యాన్సరు, పక్షవాతం, తలసేమియా, సికిల్, వీళ్ళందరికీ మెడికల్ రిపోర్టు చాలా ఇంపార్టెంట్. ఓకే, మెడికల్ రిపోర్ట్స్ కంపల్సరీగా కావాలి. డాక్టర్ సర్టిఫికెట్ కూడా. ఓకే, బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ మ్యాండేటరీ అండి. ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది ప్రస్తుతం పేపర్లోనే ఉంది. నేను చెప్పాను కదండి, న్యూస్ పేపర్లో వచ్చింది. కాకపోతే ఇవాళ కాదు రేపైనా జరుగుతుంది. అప్పుడు జరిగిన తర్వాత ఎత్తుక్కునే కన్నా ముందుగా ఇవన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకుంటే డాక్యుమెంట్లన్నీ చక్కగా మనము వాళ్ళు అప్లికేషన్లు ఇవ్వండి అన్నప్పుడు టకటకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అధికారికంగా పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత ఖచ్చితమైన వివరాలతో మరొక వీడియోని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేనే తెలియజేస్తాను. నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీతోనే షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలాంటి ప్రభుత్వ పథకాలు తాజా అప్డేట్స్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 10,000 గురించి చెప్పాను, మరి 15,000 గురించి కూడా చెప్పాలి కదా. మంచానికే పరిమితమైన వారికి, తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడే వారికి నెలకు 15,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తారు. ఓకే, వీళ్ళకి పూర్తిగా మంచానికి బెడ్ రిలేటెడ్ ఉంటారు కదండి, ఇంకొకళ్ళు లేపి మంచం మీద నుంచి కూర్చోబెట్టి కుర్చీలోనో వీల్ చైర్లోనో కూర్చోబెడితే కానీ వాళ్ళ 1, 2 అలాంటి అన్ని మంచంలోనే ఉంటాయి. ఎంత బాధాకరమైన విషయమో తెలుసా అదైతే. వాళ్ళని కనిపెట్టుకొని ఉండేవాళ్ళు ప్రతి క్షణం వాళ్ళ అవసరాలన్నీ వీళ్ళు తీరుస్తున్నారు. నిజంగా వాళ్ళకి చేతులెత్తి మొక్కాలండి. వాళ్ళ బాధ వర్ణనాతీతం అన్నమాట. అలాంటి వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ ఖర్చులకు ఉపయోగపడేటట్టుగా గవర్నమెంట్ తీసుకున్న ఈ 15,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి త్వరలోనే అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే 10,000 రూపాయల పెన్షన్ కూడా వీళ్ళందరికీ అందాలని చెప్పి మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నానండి. మరి వీళ్ళందరికీ ఎంతమంది ఉండారు అనుకుంటున్నారు? దీనికి నెలకి గవర్నమెంట్కి ఎంత అవుతుంది? 93.34 లక్షల వ్యయం కానుందంట. ఇంత డబ్బులు వాళ్ళు వెచ్చిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2025 మార్చి తర్వాత కిడ్నీ, కాలేయం, బోధకాలు, 2 కాళ్లకు, కుష్టు, గుండె వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు 965 మంది నమోదు చేసుకున్నారంట. ఓకేనా, అర్థమవుతుందా? దీంతో పాటు వీరికి కొత్త పెన్షన్లు మంజూరు కావాల్సి ఉంది. సదరం ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. ఏంది, వేరే వాళ్ళు మన దివ్యాంగుల గురించి 1217 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సదరం ధృవీకరణ పత్రం వచ్చిన మరుసటి నెల నుంచే, ఇంకా కొంతమందికి రాలేదండి. అదే చెప్తున్నా, ఎందుకు ఇవ్వట్లేదు అనేది అర్థం కావట్లేదు. అర్హత ఉండి వచ్చిన వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ నుంచి పింఛన్ ఇవ్వడానికి గవర్నమెంట్ సంసిద్ధమవుతుందంట. వీరి సదరం ధృవీకరణ పత్రాలు వచ్చిన మరుసటి నెల నుంచి పింఛను అందిస్తారు. ఇది ఫ్రెండ్స్ మ్యాటర్ అంతా. అర్థమైంది కదా. 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, మరి ఎంత వ్యయం అవుతుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇలాంటి సమాచారం పూర్తిగా మీకు నేను ఈ వీడియో రూపంలో తెలియజేశాను అనమాట. తెలిసిన ప్రతి విషయం మీ దాకా తీసుకొస్తున్నాను. దీనికోసమైనా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో నేను మీ ముందుంటాను. మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేయండి. ఒక తమ్ముడు అక్క ఇట్లా వచ్చింది అక్క అని తెలియజేశాడు. అల్తాఫ్, హాయ్ అల్తాఫ్, థ్యాంక్ యూ. ప్రతి విషయాన్ని వాళ్ళ అక్కలాగా ఒక దీనిలాగా నన్ను చక్కగా అర్థం చేసుకొని చెప్పక్క, నువ్వు ఇది తెలియజేయక్క అని కామెంట్లు చేస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. మనం అంతా ఒకే ఫ్యామిలీ అబ్బా, కాబట్టి అంత అంత బాండింగ్ అనమాట మనకి. ఓకేనండి, ఎక్కువ చెప్పేస్తున్నాను అనుకోబోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.